అందరికీ ఓ మాట అండి. బాబొత్తే జాబ్ వస్తుంది, బాబొత్తే జాబ్ వస్తుంది, జాబ్ రాకపోతే నిరుద్యోగ భృతి వస్తుంది అని చెప్పి మాయ మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు నమ్మేసేసి, అవును కదా ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి వస్తుంది కదా అని చెప్పి ఆ నిరుద్యోగ భృతికి కొక్కుర్తి పడిపోయి ఇంక మన పనులకి వెళ్ళక్కర్లొద్దు, ఆ నిరుద్యోగ భృతి మీద బతికేద్దాం అని చెప్పి ఆ డబ్బులకి ఆశపడి కొంతమంది చంద్రబాబు నాయుడు కూటంబాటికి ఓటేసి కూటంబాటిని గెలిపిస్తే ఈ రోజు నాడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికి 9 నెలలు అవుతున్నా గానీ ఒక్క ఉద్యోగం లేదు. వాళ్ళిద్దరు నిరుద్యోగ పూర్తి కూడా లేకుండా పోయిందన్నమాట. ఇదే కాకుండా చదువుకునే పిల్లలకి ఫీజు రివ్వమని డబ్బులు కూడా ఇవ్వడానికి కూటంబాటి వాళ్ళకి చేతులు వస్తలేదన్నమాట. ఏమన్నా అడిగితే అవి చూస్తే నాకు భయం వేస్తుంది, నిరుద్యోగ వృద్ధి లేదు, ఫీజు రివ్వమని డబ్బులు లేవు, ఉద్యోగాలు కూడా లేవు, మేము అధికారంలోకి వచ్చి అంతవరకేరా బాబు ఈ మాటలు. మేము అధికారంలోకి వచ్చాక మీరెవరో మేమెవరో అనుకుంటా మా జేబులు నింపుకోవడానికే సరిపోద్ది తప్ప ఇచ్చిన హామీలకు డబ్బులు ఎక్కడొస్తాయా అని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేరండి. మరి ఉంటానండి.